రక్తంతో రాయబడిన నీ గతం ఆ సమురాయిల భవిష్యత్తు గంభీర. అసలు ఏమన్నా డైలాగా అన్నా, అసలు ఏం ప్లాన్ చేసావన్నా సుజిత్ అన్న. నిన్నైతే మనం చెప్పుకున్న విధంగానే ఓజీ సినిమాకి సంబంధించిన గేమ్ అయితే వచ్చింది. గేమ్ అయితే చాలా చిన్నగానే ఉంది కానీ ఆ గేమ్ లో ఉన్న డైలాగ్స్ కావచ్చు, ఆ గేమ్ లో ఉన్న రెఫరెన్స్లు కావచ్చు, నిజంగా ఒక్కొక్కడికి మైండ్ పోతుంది అనమాట. ఆ గేమ్ లో ఎవరు ఊహించని విధంగా మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి రిఫరెన్స్ అయితే ఉందన్నమాట. ఒక్కసారి ఈ పిక్ అయితే చూడండి. మరి ఇది కేవలం గేమ్ కోసమే పెట్టారా, లేకపోతే అప్పట్లో మన సుభాష్ చంద్రబోస్ గారు జపాన్ అయితే వెళ్ళారన్నమాట. మరి జపాన్ వెళ్ళిన స్టోరీని అయితే రెఫరెన్స్ గా అయితే తీసుకుని సామురాయిల యొక్క స్టోరీతో దాన్ని ఏమైనా కనెక్ట్ చేసి ఓజస్ గాంభీరా యొక్క చరిత్ర అలాంటిది, ఒక రక్తపాతం కలిగిన చరిత్ర అనే విధంగా వీళ్ళు ఏమైనా స్టోరీని డిజైన్ చేశారా అనే అనుమానాలు అయితే అందరికి వస్తున్నాయి. ఇంకా ఈ గేమ్ లో మాస్టర్ ఓజస్ నా గతం గురించి ఎప్పుడు చెప్తారు సెన్సి, నాకు ఈ నేలకి సంబంధం ఏంటి అనే డైలాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. అర్జెంట్ గా ప్రతి ఒక్కరూ కూడా ఆ గేమ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. అంటే ఆ గేమ్ ఏదో అద్భుతంగా ఉంటుందని నేనైతే చెప్పట్లేదు. ఫ్రూట్ నింజా ఆడేవాళ్ళం కదా, అలాంటి గేమ్ బాణం వేసేది ఇంకో 3 లెవెల్ అయితే ఉంటాయన్నమాట. కానీ ఇప్పుడు నేను చెప్పిన డైలాగ్స్ కావచ్చు, ఆ సీనరీస్ కావచ్చు, ఆ ఫొటోస్ కావచ్చు, చూడడానికి అయితే ఆ గేమ్ అయితే ఖచ్చితంగా ఆడండి. ట్విట్టర్ లో మన సుజిత్ గారి అకౌంట్ అయితే ఓపెన్ చేసి అక్కడ వన్స్ మోర్ డాట్ ఇన్ ఏదో ఉంటది, దాన్ని క్లిక్ చేస్తే గేమ్ అయితే వస్తుంది అనమాట. తర్వాత మనకు ఓటీపీ కూడా వస్తే ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే మనకు ఒక డౌన్లోడ్, ఒక స్కోర్ కార్డ్ లాంటిది అయితే వస్తుంది అనమాట. దాన్ని అయితే ఒకసారి అందరూ చూడండి. ఇంకా ఓజస్ గాంభీర ఓతకోత మామూలుగా లేదనమాట. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల అడ్వాన్స్ సేల్స్ అయితే మన ఓజీ సినిమా అయితే క్రాస్ చేసేసింది. నిజంగా ఇదైతే ఫినామినల్ అని చెప్పాలి. ఇంకా రేపు రాత్రి ప్రీమియర్స్ అనమాట. ఇంకా ఇప్పుడెప్పుడే షోలు అయితే ఓపెన్ అవుతున్నాయి. ఖచ్చితంగా 120 కోట్లు దాటే మన ఓజీ సినిమాకి అయితే ఓపెనింగ్స్ అయితే రాబోతున్నాయి. ఇంకా ఫ్యాన్స్ ఫీల్ అవ్వరంటే ఒక విషయం అయితే చెప్తా. అదేంటంటే ఇంకా ఓవర్సీస్ కి సెకండ్ హాఫ్ కంటెంట్ అయితే వెళ్ళలేదన్నమాట. దానివల్ల ఏం జరిగిందంటే కెనడాలో బుక్ చేసిన $160K అయితే వెనకైతే వచ్చేసింది. యార్క్ సినిమాస్ వాళ్ళు షోలు అయితే క్యాన్సిల్ చేసేసారు. ఓవర్సీస్ లో మనకలాగా ఉండదన్నమాట. ఒక మాట ప్రకారం రిలీజ్ చేసేస్తాం, కంటెంట్ డెలివరీ అయితేనే వాళ్ళైతే షోలు అయితే ఉంచుతారు. ఫస్ట్ హాఫ్ అయితే వెళ్ళింది కానీ సెకండ్ హాఫ్ అయితే ఇంకా వెళ్ళలేదు. మరి లాస్ట్ మినిట్ లో ఇలాంటి ల్యాగ్స్ ఎందుకు చేస్తున్నారో మరి ఎవరికి అర్థం కావట్లేదు. కొన్ని చోట్లకైతే వెళ్ళిపోయింది ఆల్రెడీ, కొన్ని చోట్లకైతే మిస్ అయింది. అది ఈ రోజు సాయంత్రం కల్లా వెళ్ళిపోద్ది. కానీ ఇలా లేట్ అవటం వల్ల రేపు సాయంత్రం సినిమా రిలీజ్ కాదు, ఈ పాటికి అన్నింటికి వెళ్ళిపోవాలి. మరి లాస్ట్ మినిట్ లో ఏదో మిస్ అయ్యారు మొత్తానికి. ట్రైలర్ రిలీజ్ లో కావచ్చు, ఇప్పుడు ఈ కంటెంట్ విషయంలో కావచ్చు, ఏదో మిస్ అయ్యారు డైరెక్టర్. చూద్దాం మరి. ఈ రోజు సాయంత్రానికి అయితే వెళ్ళిపోతాయి మొత్తం క్లారిటీ. మొత్తం సినిమా రేపు పక్కా రిలీజ్ అయిపోద్ది. కాకపోతే కొన్ని చోట్ల ఖచ్చితంగా డెఫిసిట్స్ అయితే ఉంటాయి మనకి. చూద్దాం మరి. ఇప్పుడు నేను చెప్పింది ఓన్లీ కెనడాకి సంబంధించిన ప్రాబ్లం. మళ్ళీ దీన్ని వేరే రకంగా అయితే తీసుకెళ్తారు. మిగతా అన్ని చోట్ల కూడా కంటెంట్ అయితే వెళ్ళిపోయింది. కెనడా ఒకటే మిస్ అయింది, అది కూడా ఈ రోజు సాయంత్రానికి అయితే వెళ్ళిపోద్ది. అక్కడ కూడా ప్రీమియర్స్ అయితే పడతాయి అనమాట. ఒకవేళ కంటెంట్ వెళ్ళకపోతే అక్కడ ప్రీమియర్స్ అయితే పడవు. సినిమా కంటెంట్ ప్రకారం చూసుకోవాల్సిన అవసరం అయితే లేదు, షూర్ షాట్ బొమ్మ అనమాట. మరి అదనమాట మ్యాటర్. అందరూ ప్రతి ఒక్కరూ కూడా ఆ గేమ్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే చేయండి. ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ అయితే నాకు కొన్ని తెలిసి మీకు ఇంకొన్ని తెలియచ్చు. ఎందుకంటే ఏమన్నా ఉంటే ముందుగా ప్రిపేర్ అయ్యి సినిమాకి వెళ్తాం. ఒకవేళ సినిమాలో లేకపోతే గేమ్ లో చూసి అయితే ఆనందపడతాం. అదనమాట మ్యాటర్. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.